జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం నాడు మెదక్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ శారద నేతృత్వంలో 1563 కేసులను పరిష్కరించినట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 2,12,67,784 రూపాయలు చెల్లించినట్లు పేర్కొన్నారు. యాక్సిడెంట్ కేసులో నష్టపరిహారం ఇన్సూరెన్స్ అమౌంట్ చెల్లించినట్లు పేర్కొన్నారు. పిఎల్సి బ్యాంక్ రికవరీ కేసులో రికవరీ చేశారు. భార్యాభర్తల కేసులను, క్రిమినల్ కేసులను, సివిల్ కేసులను ఈ లోక్ అదాలత్లో పరిష్కరించారు. జాతీయ లోక్ అదాలత్లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ జితేందర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్చంద్, జేఎఫ్ సిఎం స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి బి కల్పన, మెజిస్ట్రేట్ కోర్టు సిద్ధయ్య, స్వాతి, న్యాయవాదులు జిన్నారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయవాదులు కర్ణాకర్, దుర్గారెడ్డి, నరసింహులు, శారద, పోచయ్య, జనార్దన్, రాజిరెడ్డి, కిరణ్ రాజ్, శ్రీనివాస్, ప్లీడర్ శ్రీపతిరావు, అడ్వకేట్ బాలయ్య, న్యాయవాదులు, ఇన్సూరెన్స్ అడ్వకేట్లు, ఆర్టీసీ డిపో మేనేజర్, బ్యాంక్ అధికారులు, లయన్స్ క్లబ్ సభ్యులు, పోలీస్ అధికారులు, ప్రజలు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.